చెప్పినవి అర్థమవుతున్నాయా? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే ఇంకా కష్టం. ఒక పాయింట్ని 4 సార్లు మరి అడిది పిడిది అదే చెబుతున్నాను నేను, బాగా ఎక్కింది మైండ్కని. అది కాళ్ళకు బురదైంది సార్, నీళ్ళలోకి రాకూడదని. మరి ఇక ఎక్కడికి పోతా? నిన్ను శుద్ధీకరించేది ఏది? ఇక మరి నేను పాపాత్ముడిని సార్, నేను రాకూడదు చర్చి కంటే, మరి ఏడకు పోతావు? యేసయ్య ఉన్నది ఎవరి కోసం? ఆయన రక్తం చెందింది ఎవరి కోసం? నాయన ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట ఎవరి కోసం? నీ కోసమే. ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్. ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును. ఓ పాపి అందు మునుగుము. ఈ పాట జాగ్రత్తగా పాడాలి, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళ పాటలాగా ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళ పాటలాగా ఉంటుంది, అంతా లింక్ అయి ఉంటుంది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్. ఓ పాపియందు ముంగుము పాపంబు పోను. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. ఆయోట మున్గి దొంగయు హాశుద్ధుడాయేను, నేనాటి పాపినిప్పుడు నేనందు ముంగురు. ఇమ్మానుయేలు. ఒరే, అందులో పదాలు అర్థం కావాలి, నేను ఆపిచ్చి పాడుతుంటే మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట. ఓ పాపి, నీకోసమే ఉందది, రా వచ్చి అందులో మునుగు. లోకదేవతలు ఏమన్నారు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. లోకదేవతలు ఏమన్నారు? లోకములో దేవతలని మనుషుల చేత పిలువబడిన వారు ఏమన్నారు? పాపాత్ముల్ని నాశనం చేస్తాం, పుణ్యాత్ముల్ని రక్షిస్తాం. అయ్యగారు, రక్షణ ఎవరికండి అవసరమైంది? పుణ్యాత్ములుగా పాపాత్ములకండి రక్షణ అవసరమైంది? అయ్యగారు, పాపాత్ములకేనండి. పుణ్యాత్ములు ఆల్రెడీ క్షేమంగానే ఉంటారండి. నాశనం అయ్యేది పాపాత్ములేనండి. రక్షణ పొందాల్సింది పాపులండి. అందుకే యేసు అన్నాడు, నేను పాపులను పిలువవచ్చి తిని అని. నీతిమంతుడిని పిలవరాలేదు. నీతిమంతుడైతే నువ్వు పర్వాలేదు, మంచిగానే ఉన్నావు. నువ్వు నీతిమంతుడిని అనుకుంటున్నావు కదా, సరే అట్లనే వెళ్ళిపో, నువ్వు నీ సంగతి రేపు అక్కడ చెబుతా. నేను పాపిని అన్నోడు ఎవరో రండి, మీకోసం వచ్చాను నేను అన్నాడు. ఇప్పుడు కొట్టరు మీరు, నాకు తెలుసుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని రమ్మన్నాడు? అయ్యో నేను పాపినయ్యా, అయ్యా అపవిత్రున్నయ్యా, అసహ్యున్నయ్యా, నేను ఎంత దుష్టున్నయ్యా, ఎంత దుర్మార్గున్నయ్యా అని ఫీల్ అవుతున్నావు చూడు. రా, నువ్వు రా, నీకోసమే నా ప్రాణం పెట్టేద్దా, నీ శిక్షనే నేను సిలువలో మోసేద్దా, నీకోసమే నా నెత్తురంతా దారబోసారా, నిన్ను విడిపించడానికే వచ్చారా, నశించిన నీ వెదకి రక్షించడానికే వచ్చారా అని నిన్నే పిలుస్తున్నాడు. ఊరు మొత్తం నిన్ను అసహించుకోవచ్చు, నీ సొంత కుటుంబం నిన్ను అసహించుకోవచ్చు, సభ్య సమాజం, నీ ఇరుగు పొరుగు, నీ బంధువర్గం, చండాలుడు, చండాలపుడు, ఆ చండాలపు స్త్రీ అని నిన్ను అని ఉండొచ్చు, ఎన్ని రకాలుగా నిన్ను మాట్లాడి ఉండొచ్చు. అయితే యేసయ్య పిలుస్తున్నాడు, ఊరు మొత్తం ద్వేషించిన నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. ద్వేషించిన అదే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు చేస్తారా.
ద్వేషించిన, అసహించుకున్న అదే వ్యక్తులు నిన్ను సన్మానించేటట్టు శ్రేష్టమైన పాత్రగా నిన్ను నిలబెడతారా, నా రక్తములో నిన్ను కడిగి శుభ్రపరుస్తారా అని పిలిచినప్పుడు బిరబిర పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చెప్పింది చేయాలి. అది 100 సార్లు చెప్పినా మనసులు ఎంత కఠినం చేసుకుంటారండి కొంతమంది. కులానికి ఇచ్చిన విలువ, మతానికి ఇచ్చిన విలువ, మనుషులకి ఇచ్చిన విలువ నా యేసయ్య మాటకిస్తే ఎంత బాగుండు. ఎవరో అమ్మో బాప్తీసం పొందితే మళ్ళీ ఏం చేయకూడదంట, ఇంకా చేయాలనుకున్న పాపాలు తట్టెడు ఉన్నాయి. మరి అవన్నీ ఎవడు చేస్తాడు మరి? అంటే ఔడియా వేస్తారు కొంతమంది. ఔడియా ఏం తెలుసా, ఇంకొక 4 ఏళ్ళు అన్నీ అనుభవించి ఆ తర్వాత పొందుదాం. బాప్తీసం అంటే 4 ఏళ్ళు దాకాడా 6 నెలల్లోనే పోతాడు. అవన్నీ పక్కన పెట్టాలా, పరిగెత్తుకుంటా రావాలా. ఎక్కడికి? ఆయన రెక్కల నీడలోకి. ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ రావాలి. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తా. కొంతమంది అంటారు, అయ్యా కాస్త ఇప్పుడే మానుకుంటున్నానయ్యా, అది కూడా మానుకొని వస్తలేయా దేవుడి దగ్గరికి, అది కూడా మానుకొని వస్తలేయా దేవుడి దగ్గరికి, ఇప్పుడు పోయి మళ్ళీ నేను అట్ట చేయకూడదు, అందుకని అన్ని మానుకొని వస్తాలయ్యా. అయ్యా నీ బొంద కూడా మానుకోలేవు. నువ్వు మానుకునేది లేదు, సచ్చేది లేదు, నువ్వు వచ్చేది లేదు, ఏం లేదు. నేను చెబుతున్నాగా. కొంతమంది తాగుబోతాళ్ళు పాపం కూటాల దగ్గరికి వచ్చినా, ప్రార్థన చర్చిలోకి వచ్చినా, ఏమండే కొంతమంది లేదు, తాగొచ్చావా ఛీ అని అసహించుకొని నెట్టేస్తూ ఉంటారు. కొంతమంది పాపంలో బతికేవాళ్ళు, తప్పుడు జీవితంలో బతికేవాళ్ళు చర్చికి వచ్చారు అనుకో, పురుగును చూసినట్టు చూస్తారు. అబ్బో ఏం కూడా వచ్చిందే భక్తురాలు, అబ్బో ఈయన కూడా వచ్చాడే భక్తుడు. పరిశుద్ధ దేవుని దగ్గరికి ఎట్టంటి వాళ్ళు వస్తున్నారో ఏమో చూసుకోడు ఈ గుడ్డి పాస్టరు. అర్థమైందా? పరిశుద్ధ దేవుడి దగ్గరికి ఎట్లాంటి పాపాత్ములు వస్తున్నారో చూసుకోడు ఈ గుడ్డి పాస్టరు. నేను గుడ్డి పాస్టర్ నా, గుడ్డి మొఖం దానా, నువ్వు గుడ్డి మొఖం దాన్ని, గుడ్డి మొఖం నువ్వు. నా కళ్ళు బాగానే పనిచేస్తుంది, నీ కళ్ళే గుడ్డి అయినాయి. అసలు యేసయ్య ఎవరిని పిలుస్తున్నాడు? అతడు రావలసిన స్థలం ఇదే, అది విషయం. ఆమె రావలసిన స్థలం ఇదే. ఇక ఇక్కడికి రాకపోతే మరి ఎక్కడికి పోయినా వాళ్ళకి విడుదల దొరకదు. బాప్తిస్మం ట్యాంకులో నీళ్ళు బాప్తిస్మం ఇస్తుంటే ఫుల్గా నైట్ అంతా దాగినట్టున్నాడు. బాప్తిస్మలు ఇచ్చే కాడ దిగాడు నీళ్ళల్లోకి, భయంకరమైన కంపు కొడుతుంది. నైట్ బాగా తాగినట్టున్నాడు. తెల్లవారి పగటి కోటం అయిపోయింది. పగటి కోటంలో తాకబడ్డాడు. వాక్యం చెప్తుంటే విని తాకబడ్డాడు, పొడవబడ్డాడు. కన్నీళ్లతో వచ్చి నీళ్లలో దిగుతున్నాడు. గుమాయించి కొట్టింది వాసన, రాత్రిది సద్ది వాసన. కొడితే ఆ అందుబాటులో ఉన్నాళ్ళు నాకెళ్ళి చూశారు అని. వీడెవడో తాగుబోతుడు దిగాడు, వీడి దగ్గర రాత్రిది వాసన వస్తుంది, సద్ది వాసన అని నాకెళ్ళి చూస్తే నాకు తెలుసు అతనికి సిద్ధపాటు అయింది, హృదయంలో పొడవబడ్డాడు అని తెలుసు. ఆయన సాల్మన్ అన్న ఏమంటాడు అని సాల్మన్ అన్నని అడిగాను. అన్న ఇతనే కాదు, ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు నాకు తగులుతూ ఉంటారు, వీళ్ళకి బాప్తిసం ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అంటే ఆయన అన్నాడు, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, అసలు ఒక మాట చెప్పనియండి నన్ను అన్నాడు. ఏందో చెప్పన్నా, నేనేం ఆపనలే అన్నాడు. అస్సలు వాడు రాకూడని స్థలం ఇది, వాడు రాకూడని స్థలం ఇది. ఎందుకంటే అతనికి ఇష్టం లేని స్థలం ఇది. అతనికి త్రాగుడు బాగా లభించే స్థలం, అల్లర్లు ఉండే స్థలం ఇష్టం అవుతుంది వాస్తవంగా. కానీ అతనికి లెక్క ప్రకారం ఇది డేంజర్ ప్లేస్, రాకూడని స్థలం. అయినా ఇక్కడికి వచ్చాడు అంటే అతని పరివర్తన నిజమే. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడికి రాకపోతే మరి ఎక్కడికి పోతే అతను రక్షణ పొందుతాడు అని అడిగాడు.
ఇక్కడ కాకపోతే మరి ఎక్కడ? మరి ఎవడు రక్షిస్తాడు అతన్ని? మరి ఎక్కడ అతను కాపాడబడతాడు? మరి ఎక్కడ అతను మారు మనసు పొందుతాడు? అతనికి రక్షణ దొరుకు మరొక స్థలం ఏదో చెప్పు, వెనక్కి పంపించన్నాడు. ఈ లోపు దగ్గరికి వచ్చాడు. ఈ వెనక లేదు, ముందు లేదు. కొన్ని అడిగాను, అతనికి ఎంత మాత్రం తెలుసని. కన్నీళ్లతో చెప్పాడన్నా, నాకు తెలుసన్నా, ఈ చాగుడు బంధకాల్లో బందీని అయిపోయి ఇలాగ అయిపోయానన్నా, ఇంకొద్దన్నా, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం నేను బతుకుతాను, నాకు బాప్తిసం ఏంటన్నా, నా దగ్గర ఈ స్మెల్ వస్తుందని వెనక్కి పంపొద్దు, నేను మారు మనసు పొందింది నిజం, నాకు బాప్తిసం ఇవ్వండి అని కన్నీళ్ళు పెట్టు. ఏం చేశాడు? నీకోసం వేసాను, ప్రాణం పెట్టాడన్నా, నా పాపాలు మోసాడన్నా, నా కోసం శిక్ష అనుభవించాడన్నా, ఆయన రక్తం అంతా దారపోసాడన్నా. మరి ఇక గత జీవితం సంగతి ఇంక నేను వెళ్ళనన్నా, మారు మనసు పొందానన్నా, నాకు వద్ద నా జీవితం అసహ్యం వేసిందన్నా, నాకు యేసయ్య ప్రేమ కావాలి, ఆయన ఇచ్చే పరలోకం కావాలి, ఆయన రాజ్యం కావాలన్నా, నేను బాప్తీసం ఇవ్వను అనొద్దన్నా అని ఏడ్చి పొంది వెళ్ళాడు. పాపాత్ములు ఏదన్నా వ్యభిచార పాపంలో, ఏదన్నా దొంగతన పాపంలో, వేరే వేరే పాపాల్లో కనపడితే పాపి ఛీ పో నువ్వు దేవుడి సన్నారే, ఎక్కడ్రా మరి వాడు మారు మనసు పొందేదయ్యా? మనందరం అట్టి వారిమై ఉంటిమి, ఆయన రక్తమే మనల్ని శుద్ధీకరించను. మనందరం అట్టి పాపులమే ఉంటిమి, ఆయన ఉచితమైన కృప మనల్ని ఆవరించి ఆయన రక్తముతో శుద్ధీకరించాడు. కనుక నీ సాటి సహోదరుడు బలహీనుడై ఉంటే వాడిని అసహించుకోవద్దు, చేర్చుకొని వానికి సత్యం బోధించి రక్షణ వస్త్రం వాని మీద కప్పబడినట్లు మనం వాన్ని ప్రోత్సహించాలి. ఎంతమందికి అర్థమైంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతేగాని మనం ఇబ్బందికరంగా మాట్లాడకూడదు. యేసు ప్రభు వారు ఇచ్చిన సువర్ణ అవకాశం ఇది. ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. పాపాత్ముల్ని నీతిమంతులుగా తీర్చడం కోసమే ప్రభు ప్రాణం పెట్టింది. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితం ప్రకారం మన పర్సనల్ విధానంలో చూసుకుంటే యేసును పక్కన పెట్టి మొత్తం తేడానే మనం. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ఫుల్ తేడా అన్నా. యేసయ్య అనే వ్యక్తి లేకపోతే నా జీవితంలో నేను 100% తేడా. నేను 2 చేతులు ఎత్తుతా, 2 తేడా నేను. మరి ఇప్పుడు ఎవరిని బట్టి నీతిమంతులం? అది యేసు రక్తమును బట్టి నీతిమంతులం. ఎవరిని నీతిమంతులుగా తీరుస్తానని పిలిచాడో వాళ్ళు ఎవరైతే లోబడి ఆయన మాట వింటారో వారిని మహిమపరచెను అన్నది వాక్యం. ఇక నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత ఇంకేంటి నెక్స్ట్? మహిమే. బా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. ఎంతమందికి కావాలి పెళ్లి వస్త్రం, రక్షణ వస్త్రం కావాలా? తీసుకున్న వాళ్ళు ఎందుకు? అన్నా నేను ఇంకా పొందలేదన్నా, నాకు కావాలన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రక్షణ వస్త్రం సరిగా చేతులు ఎత్తండి, సగం సగం కాదు. రైట్ రైట్.
ఆయన రక్తంలో